డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పూర్తి కాగానే ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక వాహనాన్ని ఈసీ కేటాయించింది. ఈసీ వాహనంలో ఎన్నికల సిబ్బంది ప్రత్యేక భద్రత నడుమ పోలింగ్ కేంద్రానికి బయలుదేరుతారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వరంగల్ నుంచి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఎన్నికలకైతే సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఈవీఎంలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పూర్తి కాగానే ఎన్నికల సిబ్బందికైతే ప్రత్యేక వాహనాన్ని ఈసీ కేటాయించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండు పార్లమెంటు నియోజకవర్గాలను, ఒకటి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం, రెండవది మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం నేను ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ దగ్గర నుంచి చూడొచ్చు. ఇక్కడ పరకాల నియోజకవర్గం, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కొనసాగుతుంది. వరంగల్ తూర్పు ఇన్ఛార్జి, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అశ్విని తానజ మేడం గారు అందుబాటులో నాతో మాట్లాడదాం. మేడం, ఎటువంటి ఏర్పాటు చేశారు? పోలింగ్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎటువంటి కార్యక్రమం కొనసాగుతుంది? ఎప్పటి వరకు డిస్ట్రిబ్యూషన్ అయిపోతుందంటే? ఈరోజు ఈ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కింద వరంగల్ ఈస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్ ఇప్పుడు గోడౌన్ నెంబర్ 11 పక్కన ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. మాకు 230 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి అండ్ 21 సెక్టర్ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఇది సెక్టర్ వారీగా 21 సెక్టర్ వారీగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్, దీంతో పాటు స్టేషనరీ అండ్ ఈవీఎం కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అండ్ ఇంకా ఇది నెక్స్ట్ టైం అదే 1.5 అవర్లో ఈవీఎం కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. మాకు ఈ 42 బస్సెస్ కూడా ఉన్నాయి, జీపీఎస్తో ఫిట్ అయ్యి ఉన్నాయి. సో ఆ బస్సెస్లో ఎక్కి వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్తారు. సో అన్ని తూర్పు నియోజకవర్గ పరిధిలో ఎంతమంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటారంటే మేడం? వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఎంతమంది పోలింగ్ సిబ్బంది సంబంధించి పాల్గొంటారంటే? ప్రజెంట్ అయితే దాదాపు 230 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. సో 25% ఎక్స్ట్రా పిఓ, ఏపీఓ అండ్ అదే అందరూ ఉన్నారు. దాదాపు అందరూ వస్తున్నారు. ఇంకొకసారి లెక్క వచ్చిన తర్వాత కరెక్ట్గా ఎంతమంది వచ్చారు అంటే చెప్పగలుగుతా. వరంగల్ తూర్పు పరిధిలో ఏమైనా మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారా? ఎన్ని ఏర్పాటు చేశారంటే? ప్రజెంట్ అయితే ఉమెన్ మోడల్ పోలింగ్ స్టేషన్ అండ్ పీడబ్ల్యూడి అండ్ యూత్ మోడల్ పోలింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నీ ఆల్రెడీ అయినాయి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు అందరూ కూడా అదే పనిలో ఉన్నారు. మాక్ పోలింగ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలకు రిటర్నింగ్ ఆఫీసర్గా ఏం చెప్తారు మేడం? మాక్ పోల్ అంటే దాదాపు 5:30 AM అట్లా స్టార్ట్ అవుతుంది అండ్ పోలింగ్ 7 AMకి స్టార్ట్ అవుతుంది. అంటే రేపు అది మన కాన్స్టిట్యుయెన్సీలో ఓట్ వేయడం అనేది చాలా ముఖ్యమైన హక్కులు, తర్వాత బాధ్యత కూడా ఉంది. సో రేపు అందరూ అంటే అక్కడ వెళ్ళి ఓట్ వేయాలి, అది ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో వరంగల్ ఈస్ట్ అందరూ ఓటర్స్ ప్లీజ్ దయచేసి రేపు ఓట్ వేయండి. థ్యాంక్ యూ. వరంగల్ ఈస్ట్ రిటర్నింగ్ అసిస్టెంట్ ఆఫీసర్ సంబంధించినటువంటి అభిప్రాయం అయితే వరంగల్ తూర్పు నియోజకవర్గం కావచ్చు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, ఇటు పరకాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కొనసాగుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిగతా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఇందులో 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఒక సెక్టర్ వైజ్గా కౌంటర్ నెంబర్ను ఏర్పాటు చేసి మొత్తం పోలింగ్కు సంబంధించినటువంటి ఆ సామాగ్రిని అంతా కూడా ఎన్నికల అధికారులు పోలింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి సామాగ్రిని పంపిణీ చేసిన కార్యక్రమం కనిపిస్తుంది. ఈవినింగ్ సాయంత్రం 4-5 గంటల వరకు కూడా ఈ పంపిణీ కొనసాగుతుంది. అప్పటి నుంచి నేరుగా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసాం. ప్రత్యేక వాహనాల ద్వారా ఇక్కడి నుంచి పోలింగు సామాగ్రి, పోలింగ్ సిబ్బంది అంతా కూడా పోలింగ్ సెంటర్ల దగ్గరికి చేరుకుంటారని రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 పార్లమెంటు నియోజకవర్గాలకు అధికారులు అన్ని ఏర్పాటు చేసి పోలింగు సామాగ్రిని అంతా పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్లు కావచ్చు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లంతా కూడా పోలింగ్ ఎన్నికల విధుల్లో పాల్గొనేటువంటి అధికారులు కావచ్చు, సిబ్బందికి సలహాలు సూచనలు ఇస్తూ ఎన్నికలకు సమాయత్తటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ.